ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న వినయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందయ్యా. నువ్వు తెలియక చేసినా నువ్వు తాళి కట్టి నీ భార్యగా చేసుకున్నది నీ సొంత మరదల్నేనయ్యా, ఈ ఇంటి ఆడపిల్లనే. ఏనాడో తెగిపోయిన బంధం అనుకుని కుమిలిపోతున్న నాకు నీ మూలంగా ఊపిరందిందయ్యా. నువ్వు చేసిన ఈ మేలుకి ఈ జన్మంతా నీకు రుణపడిన తక్కువేనయ్యా, తక్కువే. తాతయ్య, ఈ బంధాలు తిరిగి కలవాలని నువ్వు ఎన్నాళ్లుగానో కన్న కల అది. నా ద్వారా ఆ దేవుడు నిజం చేశాడు. ఆ అవకాశం నాకు రావడం నా అదృష్టం తాతయ్య. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది అసలు? ఆ వెంకీగాడు నాకు బావ అవ్వడమేంటి? తాతయ్య వెంకీని ఇంటి వారసుడు అంటూ సంబరపడిపోవడం ఏంటి? అయినా మావయ్యని ఆయన కట్టుకున్న భార్య చంపిందని అంటున్నావే, ఆవిడ అంత దుర్మార్గురాలా? తను చూడటానికి కూడా అలా లేదు కదా మమ్మీ. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మా, ఇక నీ మౌనం నుంచి బయటికి రా. అసలు మా నాన్న చావుకి కారణం ఎవరో నువ్వే చెప్పాలి. తాతయ్య, ఇన్నేళ్లుగా నువ్వు ఇంతగా అత్తయ్య వాళ్ళ గురించి బావ గురించి తప్పించిపోతున్నావు, కానీ పెద్దమ్మ మాత్రం వాళ్ళని శత్రువులుగానే చూస్తుంది. అసలు పెద్దమ్మ అపార్థం చేసుకునే పరిస్థితిలో అప్పుడు ఏమొచ్చాయి తాతయ్య? మావయ్యని చంపాల్సిన అవసరం వెంకీ వాళ్ళ అమ్మకి ఎందుకు ఏర్పడింది? ఇంతకీ ఏం జరిగింది మమ్మీ? ఆనందంగా కలిసిమెలిసి బ్రతకాల్సిన ఈ రెండు కుటుంబాలు ఎందుకు చిన్న భిన్నమైపోయాయి? ఎందుకు నువ్వు ఈ ఊరికి శత్రువు అయిపోయావు? ఇంతకాలంగా నా గుండెల్లోనే అగ్ని జ్వాలగా రగిలిపోతున్న కథ ఈరోజు చెప్పకపోతే నా బిడ్డల దృష్టిలో కూడా నేను తప్పు చేసిందల్లాగా మిగిలిపోతాను. చెప్తాను బాబు, చెప్తాను. ఆ రోజు పద్దుకి మీ తాతయ్య చెప్పిన గతం మరెవరిదో కాదయ్యా, మీ నాన్న మీ మామయ్యదే. నాన్నతో పెళ్ళై ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, అరే, కొబ్బరికాయలు తీసుకురావడం మర్చిపోయానే. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు కానివ్వండి. అయ్యో, నేను పూలు తీసుకురావాలా? ఆగండి. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు వచ్చి పీటల మీద కూర్చుంటే శుభగడియలోనే కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా పూజ అయినా నా చెల్లి అఖిలతోనే జరిపిస్తూ ఉంటాను. అందుకేనండి మా బావ చెల్లి వచ్చేంత వరకు కాస్త ఆగుదాం. అయ్యా, మీ పెళ్లి కానంత వరకు ఇంట్లో ఆడపిల్లతో పూజ చేయిస్తాం. ఇప్పుడు మీకు పెళ్ళయింది కాబట్టి పద్ధతులు మారతాయి. ఇప్పుడలా ఉండడం సరికాదు. అలా కాదు పంతులు గారు,
తనకి తన చెల్లంటే చాలా ప్రేమ. తన చేతుల మీదుగా పూజ జరిపించాలని తన కోరిక. అలా కాదమ్మా, ఇది మీ కుటుంబ క్షేమం కోరి జరిపించే పూజ. పద్ధతి ప్రకారం మీరు వచ్చి పీటల మీద కూర్చోవడమే శ్రేయస్కరం. పంతులు గారు చెప్పాక కూడా కాదనడం మంచిది కాదండి. ఈ ఒక్కసారికి ఇలా కానిద్దాం. బావా, నువ్వు ఇప్పుడు పూజ చేసినంత మాత్రాన మీ చెల్లి మీద ప్రేమ లేనట్టు కాదు కదా. దేవుడి ముందు ఎంతటి వారైనా పద్ధతి పాటించాల్సిందేగా. కానివ్వు. ఇక పూజ మొదలు పెడదాం, పదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం. ఏందది? ఆడ మనం కదా కూసోవాలా? ఎవరు కూర్చుంటే ఏంటి లేకిలా? అంతా మనం చేసే పూజే కదా. ఏంది నువ్వు ఇంటికి పెద్దల్లుడువా, పెద్ద పాలేరువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి స్థానం పుట్టినప్పటి నుంచి సచ్చిందాకా ఒక్కటే ఉండాలా. ఆళ్ళెవరు మార్చడానికి? ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా అఖిల, నేనేదైతే భయపడుతూ ఉన్నానో చూడు, అక్కడ అదే జరుగుతోంది. పూజ మధ్యలో ఉంది. ఈ సమయంలో నువ్వు ఆవేశంలో నోరు జారే కన్నా అవసరమైన చోట కొంచెం బలంగా నోటికి పంచెప్పడం మంచిదేమో. ముందు పూజ అవ్వని అమ్మా, ఆ తర్వాత చూపిద్దుగాని నీ ప్రతాపం. ఆనందకర్పూర నీరాజనం. ఓం హారతివ్వండి. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హారతి తీసుకోండమ్మా.